ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామస్తులు వినూత్న రీతిలో నిరసనలు చేపట్టారు. గ్రామంలోని గ్రామ పంచాయతీ ఎదుటగల పంట పొలాల్లో వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన ఈ రేవంత్ రెడ్డి పాలన అంటూ బ్యానర్ కట్టి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. 6 గ్యారెంటీల అమలులో జాప్యం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి 6 గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కేవలం ఇది ఒక ముక్రా కే గ్రామస్తుల ఆవేదన కాదని, రాష్ట్ర వ్యాప్త ప్రజల ఆవేదనగా భావించి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే 6 గ్యారెంటీలు అమలు చేయాలని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి నిరసనలే ఎదురయ్యే అవకాశం ఉందని గ్రామస్తులు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున కాలేజీకి సంబంధించిన విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా ఇటు ఫీజు రీయింబర్స్మెంట్స్ చెల్లించక, అటు యాజమాన్యాలు, ఇటు స్కాలర్షిప్లు రాక విద్యార్థులు ఆర్థికంగా నష్టపోతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు రీయింబర్స్మెంట్స్తో పాటు స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఉట్నూరు మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటాద్రి మాట్లాడుతూ 6 గ్యారెంటీలను అమలు చేయకపోవడం వల్ల రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అటవీ మూలం సాగు చేస్తున్న గిరిజనులకు అటవీ హక్కుల పత్రాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే బాసర ఆర్జీక్యూటీలో పనిచేస్తున్న కాంటాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం ఆధ్వర్యంలో బాసర ఆర్జీకేటు విశ్వవిద్యాలయం గేటు ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాట్లాడుతూ తమను రెగ్యులర్ చేయాలని, అలాగే యూజీసీ వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తాము ఎంతో కాలంగా ప్రభుత్వానికి పలుసార్లు విజ్ఞప్తి చేశామని, అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వము తమ సమస్యలను పట్టించుకొని తమ డిమాండ్ను పరిష్కరించాలని ఈ సందర్భంగా కాంటాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డిమాండ్ చేశారు.